హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. అయితే మనకు చూసుకోవచ్చు అనమాట, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రైతు భరోసా అసలు వస్తుందా లేదా, సో ఎప్పటివరకు రిలీజ్ చేస్తారు, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుపోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మన యొక్క సెకండ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ ఛానల్స్ పైన లింక్ పైన ట్యాప్ చేసి ఛానల్స్ ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మనము ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఒకసారి వాట్సాప్ ఛానల్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ ఛానల్ ద్వారా తెలియజేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకి ఇక్కడ హెడ్లైన్ చేసుకుంటే, ఏమాయే రేవంత్, ఏది మా రైతు భరోసా అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా హెడ్లైన్ చూసుకోవచ్చు అన్నమాట. ఏమాయే రేవంత్, ఏది మా రైతు భరోసా, ఎప్పటివరకు ఇస్తామంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. అయితే మనకు పెట్టుబడి సాయం కోసం అన్నదాతల ఎదురు చూపులు, యాసంగి సీజన్ సగం అయిపోయింది, ఇప్పటికే సగం అయిపోయింది అనమాట. మనకు యాక్చువల్లీ ఈ రైతు భరోసా డబ్బులు మనకు డిసెంబర్ నెలలో ఎండింగ్లో అయితే రావాల్సి ఉందన్నమాట. అంటే మనకు డిసెంబర్ నెలలోనే ఈ డబ్బులు పడాలి, కానీ ఇప్పటి వరకు మనకు ఇంకా ఈ రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ కాలేదు. అయితే మనకు యాసంగి సీజన్ సగం అయితే అయిపోయిందన్నమాట. వరిసేల పచ్చ కలుపు తీసే యాలొచ్చింది. అంటే కంప్లీట్గా మనము నాటేసిన తర్వాత ఒక 20 days తర్వాత మనము కలుపు తీస్తామన్నమాట. కలుపు తీసిన తర్వాత మనం యూరియా మందు అనేది చల్లడం జరుగుతుందన్నమాట. ఆ యాల కూడా వచ్చేసింది. ఇంకా ఇప్పటి వరకు ఇంకా రైతు భరోసా సంబంధించి ఎలాంటి ఊసే లేదంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు ఓవైపు యూరియా బస్తాల కొరత, మరోవైపు పెట్టుబడి లేక ఇక్కడ కోతలంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇప్పటికీ రైతు భరోసా ఊసెత్తని ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. అయితే మనకు కంప్లీట్గా మనం చూసుకుంటే ఇప్పటివరకు మనకు రైతుల ఖాతాలో గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు మనకు కంప్లీట్గా డబ్బులు అయితే పడేవి అన్నమాట. యాసంగి సీజన్ అండ్ మనకు వర్షాకాలం సీజన్లో పంట పెట్టుబడి సాయం కింద మనకు రైతు బంధు డబ్బులు అయితే డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాలో టింగుమంటూ మెసేజ్లు వచ్చేవి, డబ్బులు కూడా పడిపోయేవి. కానీ ఇప్పుడు మనకు ఇప్పటివరకు కూడా డబ్బులు ఇంకా పడలేదన్నమాట. ఇప్పుడు మనకు యాసంగి సీజన్ సగం అయిపోయింది. మళ్ళీ మనకు జూన్, జూలై, ఈ జూలై, ఆగస్టు మనకు ఈ సంవత్సరం 2026కు సంబంధించి మొదటి విడత రైతు భరోసా పడాలి. అలాగే 2026లో డిసెంబర్లో అలాగే మనకు జూన్, జూలై వర్షాకాలం సీజన్లో ఈ 2 విడతలు మనకు డబ్బులు అయితే పడాలన్నమాట. కానీ ఇప్పుడు ఈయన వేస్తున్నాడు కాబట్టి ఎప్పుడు వేస్తాడో తెలియదు కాబట్టి ఇప్పుడు మనకు 2026లో వచ్చేటటువంటి జూన్, జూలైలో స్టార్ట్ అయ్యేటటువంటి వర్షాకాలం రైతు బంధును ఎగ్గొట్టే ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. అయితే కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇప్పటికీ రైతు భరోసా ఊసెత్తని ప్రభుత్వం. ఈ నెల 23న జరిగేటటువంటి క్యాబినెట్ ఎజెండాలో లేని భరోసా. అంటే మనకు ఈ నెల 23వ తేదీన కంప్లీట్గా మనకైతే క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో కూడా రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అలాగే మనకు జిహెచ్ఎంసీ, అలాగే ఎంపీటీసీ, జిహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రధాన నిన్న జరిగినటువంటి సమీక్షలో కూడా రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అప్పుల పాలై ఆగమవుతున్న కర్షక లోకం, బోనస్ రైతు భరోసాను మింగేసిందంటూ కూడా చూసుకోవచ్చు. బోనస్ అలాగే మనకు సన్న వడ్లకు బోనస్ అంటూ కూడా చెప్పడం జరిగింది. బోనస్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. బోనస్ అండ్ రైతు భరోసా సంబంధించి మింగేసింది అంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. అసలు ఈ సీజన్కు పెట్టుబడి సాయం వస్తుందా లేదా అనేది మనకు క్వశ్చన్ మార్క్ అనమాట. అసలు వస్తుందా లేదా, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు. అయితే మనకు ఏమాయే రేవంత్, ఎటుపాయే రైతు భరోసా, తెలంగాణలో ఏ పల్లెకు పోయినా ఇదే ప్రశ్న అడుగుతోంది రైతాంగం అంటూ చూసుకోవచ్చు. అలాగే మనకు పెడతా అంటే ఆశ, కొడతానంటే భయం అన్నట్టు నాడు ఎన్నికల్లో ఇస్తామని ఆశ చూపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతను అరిఘోష పెడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయంటూ చూసుకోవచ్చు. వాస్తవానికి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అయిపోగానే రైతు భరోసా డబ్బులు పడిపోతాయని కంప్లీట్గా మనకైతే గంపెడు ఆశల్లో ఉన్నారు అన్నదాతలు. కానీ కంప్లీట్గా మనకు ఎన్ని కలల కన్నా ఎన్నికల ప్రక్రియ అయిపోయినా కూడా ఎత్తివేసినా కూడా ఆ ఊసే ఎత్తడం లేదు ప్రభుత్వం. ఓవైపు యాసంగి సీజన్ అయితే సగం అయితే అయిపోయిందన్నమాట కంప్లీట్గా మనకైతే. అలాగే మొదలు నాట్లు వేసుకున్న వరిసేలు పచ్చ కలుపు తీసి పొట్టకొచ్చాయి. అలాగే మనకు వెనకేసిన వరి కూడా ఏపుగా ఎదుగుతుందంటూ కూడా చూసుకోవచ్చు. అంటే మొదటగా వేసుకున్నటువంటి రైతులు వాళ్ళ యొక్క నాటు వచ్చేసి కంప్లీట్గా మనకైతే
సో కలుపు కూడా వచ్చేయడం జరిగిందనమాట. సో నాటేసిన 20-30 చాలా వరకు ఎదిగిపోతుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో వెనకేసిన వరి కూడా ఏపుగా ఎదుగుతుందంటూ చూసుకోవచ్చు అనమాట. కానీ ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఈ ప్రభుత్వము సంక్రాంతి ముందు వేస్తామని చెప్పి తర్వాత వేయలేదు. దాని తర్వాత 26 జనవరి రోజు రిపబ్లిక్ డే రోజు వేస్తామని చెప్పి అప్పుడు వేయలేదు. దాని తర్వాత మనకు మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే సో రైతుల ఖాతాలో 6,000 రూపాయలు, ప్రతి ఒక్క రైతు ఖాతాలో 6,000 రూపాయలు జమ చేశామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సో ఇప్పటి వరకు మనకు ఒక్క రూపాయి కూడా జమ చేయకుండా మాయ మాటలు చెప్పి రైతులను అయితే మోసం చేసిన ప్రభుత్వం అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు అవును నిజమే అనుమానం కొడుతుంది. ఈసారికైనా రైతు భరోసా వస్తుందా లేదా అనే ఆలోచనలో కంప్లీట్గా రైతులు అయితే ఉన్నారంటూ చూసుకోవచ్చు. లేదా బోనస్తో సరిపెట్టేస్తారా? రాష్ట్ర ప్రభుత్వ వాలకం చూస్తుంటే సో అనుమానం కొడుతుంది. ఎన్నికలు అయిపోగానే ఇస్తామని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత సీజన్ బోనస్ పైసలు విడుదల చేసి చేతులు దులుపుకున్నట్టే అనిపిస్తున్నాడో చూసుకోవచ్చు. ఇప్పటికే 2 సీజన్లు ఎగ్గొట్టినటువంటి రేవంత్ ప్రభుత్వం మరో సీజన్ మింగేసే ఆలోచన ఉందంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట. అయితే ఆల్రెడీ మనకు 2 సీజన్లకు సంబంధించి రైతు భరోసా డబ్బులను అయితే కంప్లీట్గా ఆపేయడం జరిగిందన్నమాట. వేయలేదు. సో రైతుల ఖాతాలో 2 సార్లు ఉన్నటువంటి రైతు భరోసాను సో 2 సార్లు మనకైతే రైతు భరోసా డబ్బులు వేయలేదన్నమాట. సో అలాగే మళ్ళీ కూడా ఈ విధంగానే చేస్తుందంటూ కూడా రైతులు అయితే ఆందోళన ఉన్నారంటూ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు మరో సీజన్ మింగడానికి చూస్తుందంటూ చూసుకోవచ్చు అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అందుకే నా బోనస్ పైసలు విడుదల చేసి రైతులను కంప్లీట్గా సో రైతులను మాతృనించే ప్రయత్నం చేస్తున్నాడు చూసుకోవచ్చు. ఓవైపు సీజన్ సగానికి వచ్చింది. ముందేసిన నాట్లు పచ్చకలుపుకు వచ్చాయి. వెనకేసిన నాట్లు ఏపుగా ఎదుగుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ముచ్చట ఎత్తడం లేదని కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. నిన్నటి సీఎం సమీక్షలో కానీ ఈ నెల 23న జరిగేటటువంటి క్యాబినెట్ ఎజెండాలో కానీ ఈ రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో రైతు భరోసాపై నీడలు కమ్ముకున్నాయంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే కంప్లీట్గా రైతు భరోసాను ఎగ్గొట్టే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటూ కూడా రైతులు అయితే ఫైర్ అయితే అవుతున్నారనమాట. అయితే కంప్లీట్గా అసలు ఈ రైతు భరోసా డబ్బులు ఇప్పటికైనా వేస్తారా లేదా, అసలు వస్తుందా లేదా, అసలు వేస్తారా లేదా, లేదా 2 సార్లు ఎగ్గొట్టినట్టు ఈ రైతు భరోసా డబ్బులు కూడా ఎగ్గొడతారంటూ కూడా రైతులకైతే అనుమానం వస్తుందంటూ చూసుకోవచ్చు. సో ఎన్నికలను ఆశగా చూపి రైతులను ఆశగా సో కంప్లీట్గా సో ఆశలోకి దించేసి కంప్లీట్గా వాళ్ళ యొక్క ఆశను నిరాశ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతు భరోసా డబ్బులను వేస్తుందా లేదా అనేది మనకైతే చూడాలన్నమాట. సో దీనిపైన మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కంప్లీట్గా సో ఈ ప్రభుత్వం సో మనకు వచ్చినప్పటి నుంచి సో ఎంతమందికి మేలు జరిగింది, అసలు రైతులకు వచ్చేటటువంటి రైతు భరోసా డబ్బులను కూడా వేయకుండా సో ఆగమాగం చేస్తుందంటూ కూడా చూసుకోవచ్చు. సో దీనిపైన మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.